ప్రజలను ఒక చోటి నుంచి మరో చోటికి తరలించడంలో రైల్వే వ్యవస్థది కీలక పాత్ర. అయితే ఈ మధ్యకాలంలో ఎక్కువగా ప్రమాదాలు జరగడంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. ప్రమాదాలను నివారించేందుకు పట్టాల క్రాసింగ్కు రైల్వే శాఖ అత్యాధునిక టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం ఉన్న సిగ్నలింగ్ వ్యవస్థను మరింత ఆధునీకరించింది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని విజయవాడ డివిజన్లో రద్దీ ఎక్కువగా ఉండే సెక్షన్లలో ఏర్పాటు చేసిన ఈ సరికొత్త వ్యవస్థలేంటో ఇప్పుడు చూద్దాం. దేశవ్యాప్తంగా ఇటీవల రైలు పట్టాలు క్రాసింగ్ చేసే సమయంలో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. రైలు పట్టాలను క్రాస్ చేసేటప్పుడు చాలా తక్కువ వేగంతో రైలును నడపాలి. కానీ కొన్నిసార్లు లోకో పైలట్ తప్పిదంతో లేదా ఏదైనా సాంకేతిక సమస్య తలెత్తి కాస్త వేగంగా వెళ్లి రైళ్లు పట్టాలు తప్పుతున్నాయి. ఈ తరహా ప్రమాదాలకు చెక్ పెట్టేందుకు రైల్వే శాఖ సిద్ధమైంది. క్రాసింగ్ కోసం అధునాతన సాంకేతికతను అందుబాటులోకి తెచ్చింది. వెల్డబుల్ కాస్ట్ మాంగనీస్ స్టీల్ పేరిట సరికొత్త వ్యవస్థను తీసుకొచ్చింది. దక్షిణ మధ్య రైల్వే దీన్ని తొలిసారిగా విజయవాడ గూడూరు సెక్షన్లో వేటపాలెంలో ఏర్పాటు చేసింది. ఇప్పటి వరకు స్టేషన్ పొడవునా టర్నౌట్ పాయింట్లు ఉండేవి. ఈ పాయింట్లకు జాయింట్లు వేసేవారు. కానీ కొత్త సాంకేతిక వ్యవస్థ WCMS లో తక్కువ దూరంలోనే క్రాసింగ్లుంటాయి. ఇది మాంగనీస్తో తయారు చేసింది కావడంతో రైలు వేగంగా పట్టాలు మారడమే కాకుండా కుదుపులు కూడా ఉండవు. దీంతో రైలు పట్టాలు తప్పే ప్రమాదం ఉండదు. రైళ్లు 130 కిలోమీటర్ల వేగంతో కూడా ట్రాక్ మారొచ్చు. అంటే పట్టాలు క్రాస్ చేసేటప్పుడు రైలు నెమ్మదిగా వెళ్లాల్సిన అవసరం లేదు. దీంతో ప్రయాణ సమయం కూడా కొంతమేర తగ్గుతుందని రైల్వే అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఉన్న సిగ్నలింగ్ వ్యవస్థను సైతం ఆధునీకరిస్తూ ఆటోమేటిక్ బ్లాక్ సిస్టమ్ పేరిట సరికొత్త వ్యవస్థను అందుబాటులోకి తెచ్చారు. 31,81,00,000 వ్యయంతో 21.21 కిలోమీటర్ల విస్తీర్ణంలో దీన్ని విజయవాడ డివిజన్ అధికారులు ప్రారంభించారు. విజయవాడ డివిజన్ పరిధిలోని గన్నవరం, నూజివీడు సెక్షన్ల మధ్య మొత్తం 22 చోట్ల ABS ని ఏర్పాటు చేశారు. గన్నవరం, పెద్దౌటుపల్లి, తేలప్రోలు, నూజివీడు రైల్వే స్టేషన్లలో స్ట్రెస్డ్ ప్రీకాస్ట్ టెక్నాలజీతో నిర్మించిన 4 ABS పరికరాలను అమర్చారు. ఈ వ్యవస్థ రైల్వే సిగ్నలింగ్, రైల్వే లైన్లను బ్లాకులుగా విభజిస్తుంది. రైల్వే నెట్వర్క్ భద్రత, సామర్థ్యాన్ని పెంపొందించడమే లక్ష్యంగా దీన్ని ఏర్పాటు చేశారు. గతంలో విజయవాడ డివిజన్ పరిధిలో ఎక్కడైనా సాంకేతిక లోపం తలెత్తితే సమాచారం తెలిసేందుకు గంటల సమయం పట్టేది. కానీ దీనివల్ల నిమిషాల వ్యవధిలోనే సమాచారం తెలుస్తోంది. ప్రయాణికులు సురక్షితంగా రాకపోకలు సాగించేందుకు ఈ కొత్త సిగ్నలింగ్ వ్యవస్థ దోహదపడుతుందని రైల్వే అధికారులు చెబుతున్నారు. ఈ కొత్త వ్యవస్థల వల్ల ప్రయాణికులకు భద్రత పెరుగుతుందని రైల్వే అధికారులు చెబుతున్నారు. మరోవైపు రైళ్లు వేగంగా గమ్యస్థానాలకు చేరడంతో డివిజన్ ఆదాయము గణనీయంగా పెరుగుతోందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.